ఈ నడుమ బగ్గ బయోపిక్లు తీసుకుంటుర్రు. పబ్లిక్ పథారు ఉన్నోళ్ళు, షై నిండా పైసలు ఉన్నోళ్ళు వాళ్ళ సొంత జీవితాన్ని సినిమా లెక్కన తీసుకుంటుర్రు. అందుట్లా రాజకీయ నాయకులు నెరి ఎక్కువయ్యారు, ఇంకా షై పార్టీ లీడర్లు ఈగింత ఎక్కువయ్యారు. అవు షై పార్టీ లీడర్ల మనసు సినిమాలకెళ్ళి మలుతుంది గీ నడుమ. ఇంతకు మునుపు అద్దంకి దయాకర్ అన్న సినిమా తీస్తే ఇప్పుడు గీసారి కూడా ఓ సినిమాల కత్తి పట్టబోతుండట. ఇంతకు గా సారెవళ్ళు, సినిమా పేరేంది అనేటిదే అసలు ముచ్చట. కాంగ్రెస్ లీడర్లంతా యాక్టర్లు అవుతుళ్ళు. ఇంతకు మునుపు అద్దంకి దయాకర్ అన్న, ఇప్పుడు సంగారెడ్డి సింగం జగ్గారెడ్డి. అవు జగ్గన్న కూడా సినిమా తీస్తుండట. సినిమా పేరు కూడా జగ్గారెడ్డేనాట. అంటే సినిమా టైటిల్ కూడా జగ్గారెడ్డి పేరే పెట్టిల్లు అన్నట్టు. ఇది మేమంటున్న మాట కాదు, కొడుతూ సారు బయట పెట్టిన ముచ్చట ఇది. అంతేకాదు సినిమా పేరుతోనున్న ఓ పోస్టర్ను కూడా బయటకి ఇడిచిపెట్టిండు జగ్గన్న. జగ్గన్న సినిమా అంటే మళ్ళీ పొలిటికల్ స్టోరీ గిట్టే ఏమన్నా ఉంటదేమో అనుకున్నారు. కాదట, లవ్ స్టోరీ అంటుండు జగ్గారెడ్డి సారు. ఆ సినిమాల ప్రేమికులకు అండగా నిలబడేటి నాయకుడు అవుతాడట జగ్గారెడ్డి అన్న. ఈ ఉగాది కల్లా సినిమా షూటింగ్ కూడా సాలవుతుందట. మళ్ళా ఉగాది కల్లా టాకీస్లకు వస్తుంది అంటుండు జగ్గన్న. అంటే ఓ ఏడాదిలో జగ్గారెడ్డి సార్లు తెర మీద చూసుకోవచ్చు అన్నట్టే. ఈ సినిమాను ఒక మన తెలుగు భాషలనే విడుదల చేస్తారేమో అనుకున్నారు. కాదట, దేశం అంతా విడుదల చేస్తారట. అంటే పాన్ ఇండియా సినిమా అన్నట్టు. మళ్ళా సినిమాలు అనేసరికి రాజకీయాలకు ఏమన్నా రామ్ చెప్తాడేమో అనుకున్నారు. అదే ఇదే అంటుండు జగ్గన్న. ఓ లోకు సినిమాలు తీసుకుంటేనే ఇంకో లోకు రాజకీయాలు చేస్తా అనుకొచ్చిండు జగ్గారెడ్డి సారు. ఏదున్నా ఈ షై పార్టీ వాళ్లకు సినిమాల మీద భలే కాయసుందుల్లో. సినిమాలు జోరుగా తీసుకుంటున్నారు మళ్ళా.